హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. అలాగే ఈరోజు మనం గచ్చిబౌలిలో ఉన్న ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్నాం. ఈరోజు మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం సార్, చెప్పండి. మీ ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నా పేరు వివికే రావు అండి. ఐఎమ్ ఇంటూ అ కపుల్ ఆఫ్ థింగ్స్. వన్ ఇస్ ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్. కంపెనీ పేరు వచ్చేసి గోధరణి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. దెన్ రీసెంట్లీ ఐ ప్రొడ్యూస్డ్ అ మూవీ. సో ఐ హ్యావ్ అన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ విచ్ ఇస్ గోస్ బై ద నేమ్ గీతూస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. అది ప్రాబ్లీ ఇంకొక నెక్స్ట్ 2-3 monthsలో రిలీజ్ చేయాలని చూస్తున్నాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బహుశా మీరు చూడొచ్చు. అండ్ మూవీ పేరు వచ్చి 9/12 మర్డర్ మిస్టరీ. And recently I've started working with the Telangana government for their skilling programs. So these are the things which I am into, and I am very much happy to be a part of Apta Catalyst program. Me channel Vyavasthapakulu Yala Varaprasad garu, he happens to be a very good friend of mine, and our journey goes back right from the KapuW, kapwelfare.com start చేసిన రోజుల నుంచి మేము యాక్టివ్గా పనిచేసేవాళ్ళము. సో program is very good, chala manchi opportunity, and I should say on a global level this is the first time the community has come up with such a fantastic event, and on particularly the scale of the event, it's very very huge, and global level lo ila jaragadam anedi chala baagundi. Indada stage మీద శేఖర్ పులి గారు అన్నట్టు ఇది ఏదైతే మన కొలాబరేషన్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవ్వుకుంటూ రేపొద్దున ఒక 30 years బ్యాక్ నా కళ అన్నారు, అది అందరి కళ కింద మారాలి, అందరికీ ఇదే థాట్ ప్రాసెస్ వాళ్ళు దాంట్లో ఉండాలి. ఒక 20-30 years డౌన్ ద లైన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి ఒక స్టేజ్కి వచ్చినప్పుడు దీనికి నాంది ఆ రోజున మనకి ఆప్తా క్యాటలిస్ట్లో పడింది, ఆ రోజున దీనికి ఫస్ట్ స్టెప్ పడింది అని వాళ్ళందరూ చెప్పుకోవడం అనేది చాలా బాగుంటుంది. అలా ఆ దిశగా మనం అందరం వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. టోటల్గా మీరు ఈరోజు 3 చెప్పారు. ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్, ఇంకొకటి మీ ఓన్గా మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంకొకటి ప్రభుత్వం నుంచి స్కిల్స్కి సంబంధించి ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. టోటల్గా ఫస్ట్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే రియల్ ఎస్టేట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక కస్టమర్ని మనం నమ్మించాలి, ఇది బాగుంది డిజైన్ వేరుగా కానీ ఏదైనా, మీరు కస్టమర్ని ఎలా నమ్మిస్తారు, ఎలా ముందుకు వెళుతున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ రోజున క్రౌడెడ్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. బట్ ఎంతమందిని కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తారు? అందరూ కొత్త ఆలోచనలు ఏదో కొత్తదనం తీసుకురాలేరు. సో అప్పుడు మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ క్రౌడెడ్ మార్కెట్. సో లెట్స్ సే ఒక 10 మంది 15 మంది ఒక 100 మంది ఒకే బిజినెస్ చేస్తున్నారు. అదే బిజినెస్లోకి నేను ఎంటర్ అయినప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు వేలాది మంది రియల్ ఎస్టేట్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఓకే మీ కస్టమర్ని మీరు ఎలా అట్రాక్ట్ చేస్తారు? ఈ వేలాది మంది ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇందులో 90% డెలివరీ లెవెల్స్ మీద ఎవరు పెద్దగా ఫోకస్ చేయట్లేదండి. హైదరాబాద్ రంగంలో రియల్ ఎస్టేట్లో మోసాలు చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడకూడదు మనం. బట్ మీరు అన్నదానికి ఒక సింపుల్ వేలో ఒక ఆన్సర్ చెప్పాలంటే 3 విషయాలు చెప్తానండి నేను. చెప్పింది చెప్పిన టైంకి చెప్పినట్టుగా అందజేస్తే చాలండి కస్టమర్స్. ఈరోజు మీరు గొప్పగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నేను రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్తూ ఉండే మాట ఇదే. మీరు ఏదో గొప్పగా చేయాల్సిన అవసరం లేదు, ఎవరు వినూత్నమైన ఇదిలో చేయాల్సిన, యూ నీడ్ నాట్ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఆర్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు డూ సంథింగ్ పర్టికులర్లీ ఎక్స్ట్రాడినరీ. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ డెలివర్ వాట్ యూ హ్యావ్ ప్రామిస్ టు దెమ్. ఒక పలానా ఇది నేను ఇలా చేసి ఇస్తాను అని అంటే, ఒక సైట్ కానివ్వండి, ఒక అపార్ట్మెంట్ కానివ్వండి, ఒక విల్లా కానివ్వండి, చెప్పిన టైంకి చెప్పినట్టుగా డెలివర్ చేస్తే చాలండి. అంతకుమించి ఏం కోరుకోవట్లేదు. రియల్ ఎస్టేట్లో అది బెస్ట్ ఈ రోజున. అలాగే ఇంకొకటి ఏంటంటే మూవీ పరంగా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇంత మనీని మీరు పెట్టాలి. అలాగే ఒక సినిమా చూసే ఒక మనిషిగా నేనైనా మీరైనా సరే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. అలాగే ఎంటర్టైన్ చేస్తేనే ఈరోజు సినిమాలు చూస్తున్నారు కూడా ప్రజలు అనేది. మీరు ఈ మూవీకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు? దీంట్లో మీ సక్సెస్ ఎలా ఉంది? మీరు ఎలాంటి కష్టాన్ని దాంట్లో పెడుతున్నారు? డబ్బులు అయితే పెట్టానండి, కష్టం పెట్టాను, డబ్బులు పెట్టాను. కాకపోతే ఈ టాపిక్ గురించి పెద్దగా మాట్లాడే అంత అనుభవం ఇంకా నాకు లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ, నేను పూర్తిగా నేనే ప్రొడ్యూస్ చేశాను. దిస్ వాజ్ మోర్ అవుట్ ఆఫ్ ప్యాషన్ దాన్ బిజినెస్లో డబ్బు సంపాదించాలనే దృక్పథం పెద్దగా లేదు. బట్ ఇట్ వాజ్ మోర్ అవుట్ ఆఫ్ ప్యాషన్. అందులోకి ప్యాషన్లో ఉండి ప్యాషన్తోనే పెట్టినప్పటికీ కూడా డబ్బు పోకుండా ఉండడానికి ఏం చేయాలనే జాగ్రత్తలు కొన్ని తీసుకునే ఆ క్రమంలో ఐ థాట్ ఐ వుడ్ చూజ్ ఆ జానర్ ఏదైతే ఉందో అది క్రైమ్ థ్రిల్లర్ని చూస్ చేసుకున్నాను. ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నాను. ఈ 2 విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం జరిగింది. సో క్రైమ్ థ్రిల్లర్ ఎందుకంటే ఈ రోజున మినిమం గ్యారంటీ అయిపోయింది. జనరల్గా క్రైమ్ ఈజ్ ద మోస్ట్ వాచ్డ్ అక్రాస్ ద గ్లోబ్. అది ఒక లాంగ్వేజ్తో సంబంధం లేదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రైమ్ అనేది కొంచెం
ఈజీగా జనాలు తొందరగా అట్రాక్ట్ అయ్యి చూసేది. సో ఆ క్రైమ్ని ఎంచుకున్నాను. ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి దాని సక్సెస్ గురించి పెద్దగా మాట్లాడలేదు. ఎంత సక్సెస్ఫుల్ అవుతాం ఏంటనేది తెలియదు. ఒక 2 నెలల్లో 3 నెలల్లో మోస్ట్ ప్రాబ్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మీరు దాన్ని చూడొచ్చు. అలాగే ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ అవనండి, సినిమా అవనండి, ఇంకొకటి ఏదైనా అండి, మీరు ఒక బిజినెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఒక వైపు నుంచి, ఇంకొక వైపు ఫెయిల్యూర్ అని ఉంటుంది. మీ సక్సెస్ కారణం ఎవరంటారు? అలాగే మీ కింద వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? దీని గురించి కూడా పెద్దగా మాట్లాడే అంత గొప్ప స్థాయికి ఇంకా నేను ఎందుకు అంటే మాట్లాడలేను గొప్ప కాదు, కానీ అంటే నేనేమంటున్నా అంటే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత ఫెయిల్యూర్ అనేది చూసి ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాని నుంచి మీరు పైకి వస్తూనే ఉన్నారు కదా, దాని గురించి. బేసికల్లీ ఫెయిల్యూర్ గురించి సక్సెస్ గురించి నాకు తెలిసింది, నేను ఇటీవల విన్నది, జనాలకు వర్క్ అయింది చెప్పాలి అని అనుకుంటే మే నాట్ బీ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ సచ్, బట్ ద జనరల్ ఫ్యాక్ట్ విచ్ ఐ వుడ్ బిలీవ్ ఇస్ సక్సెస్ ఇస్ సంథింగ్ షుడ్ నెత్తికెక్కకూడదు అంటారు చూసారా, సక్సెస్ నెత్తికెక్కకూడదు. అలా అని చెప్పి ఫెయిల్యూర్ మనసులో గుచ్చుకుపోయి ఉండకపోదు. దాన్ని ఇమీడియట్గా తీసేసి దాన్ని ఒక లెర్నింగ్ లాగా తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఐ థింక్ మేబీ దట్ విల్ హెల్ప్ పీపుల్ గ్రో. ఇంకోటి ఏంటంటే ఒక లీడర్ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు మీలాంటి లీడర్స్ని ఇంకో 10 మందిని మీరు తయారు చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీరు ఏదైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో అలాగే ఎంతో నెంబర్ ఆఫ్ మెంబర్స్ పీపుల్ మిమ్మల్ని నమ్మి మీ ముందుకు రావాలి. అలాగే మీరు ఒకైతే ముందడికి ఏదైతే వేసారో సినిమా పరంగా అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.